అందరి అభిమానాన్ని చొరగొన్న వ్యక్తి చెల్లా ఓబులేసు ఘనంగా వీడ్కోలు సన్మానం. నగరపాలక సంస్థ ఉద్యోగులు, నగర ప్రజలు, ప్రముఖుల అభిమానాన్ని చొరగొన్న మంచి అధికారి వ్యక్తి చెల్లా ఓబులేసు అని నగరపాలక సంస్థ ఉద్యోగులు కొనియాడారు. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. చిత్తూరు నగరపాలక కమిషనర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై చూడా వైస్ చైర్మన్ గా వెళ్తున్న చెల్లా ఓబులేసు చిత్తూరు నగరపాలక సంస్థ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ పి విశ్వనాథ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్ గా చెల్లా ఓబులేసు తనదైన ముద్ర వేశారని, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రజలు సహకారంతో నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని, అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు బ్రతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. శిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. సన్మాన గ్రహీత చెల్లా ఓబులేసు మాట్లాడుతూ చిత్తూరులో 2 ఏళ్ల పాటు నగర కమిషనర్ గా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను తీర్చిదిద్దే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విధి నిర్వహణలో అందరి సహకారం మరువలేనిదని తెలిపారు. ఉద్యోగులు, నగర ప్రజలు తమపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చెల్లా ఓబులేసు కృషి మరువలేనిదని నగరపాలక సంస్థ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రామ్మూర్తి చెప్పారు.
గడిచిన 2 ఏళ్లలో కమిషనర్ గా చల్లా ఓబులేసుతో ఉన్న అనుబంధాన్ని అధికారులు ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు. సహ కమిషనర్ శ్రీలక్ష్మి, పలమనేరు పురపాలక కమిషనర్ విజయసింహారెడ్డి, ఎంహెచ్ఓకే వినోద్, టిపిఓ నాగేంద్ర, ఎంఈ రమేష్, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు ప్రసంగించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు తమ అనుబంధాన్ని వేసుకున్నారు. అనంతరం నగరపాలక సంస్థ ఉద్యోగుల బదిలీపై వెళ్తున్న చల్లా ఓబులేసును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఉద్యోగులు, వార్డు కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. కాబట్టి మనల్ని క్వశ్చన్ చేస్తారు. ప్లీజ్ దయచేసి ఇంటర్వ్యూ వచ్చినాయా చేర్స్ బాబు ఆ చేర్స్ కదమ్మా కొంచెం చేర్స్ సార్ మాట్లాడుతుంది సార్ చేస్తారు త్యాగా చల్లా ఓబులేసు గారు మన చిత్తూరు నగరపాలక సంస్థ కమిషన్ నుండి కమిషనర్ గారు జాయిన్ అయిన తర్వాత ఆ వీడియో సభ తీసుకున్న మన సార్తో మనం షేర్ చేసుకున్న అన్ని విషయాలు క్లుప్తంగా ఒక్కొక్కరుగా ఒక్కొక్క సెక్షన్కి వచ్చి వివరించవలసిందిగా కోరుతున్నాము. రెవెన్యూ సెక్షన్ నుంచి ఆర్ఓ గారు వర్మ గారు సార్ ఉద్దేశించి మాట్లాడతారు. శిక్షణ వారి యొక్క ఆఫీసులై చిత్తూరు పట్టణాలు ఈరోజు మనం ఏ సబ్జెక్టు ఏ ఫైల్ తీసుకుని పోయినా రమేష్ ఒక్కొక్క సెషన్ చూస్తున్నాను దయచేసి ఒక్కొక్క సెషన్ జగన్ రూపాయికి నరసింహుడు చిన్న సార్ బాగుంది రాముంటున్నా
ఈ కరోనా వచ్చినప్పుడు ఆ విధంగా సార్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన 2-3 నిమిషాల్లోనే మనోధైర్యంతో ఆ స్పాట్లో పోయి వాళ్ళకి సేవ చేసి ఈయన పోయేదానివల్ల విధి లేకుండా మనోళ్ళు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఆయన వెనకాల ఉన్నాడంటే కమాండర్ ముందు ఉండేటప్పుడు సోల్జర్ ప్రయత్నం. ఆ విధంగా అందరినీ ముందుకు తీసుకుపోయి మన చిత్తూరుని ఒక గుర్తింపుగా తీసుకుని వచ్చినారు. మంచి కమిషనరు. చాలా బాధగా ఉంది, కానీ ఒక విధంగా సంతోషంగా ఉంది. ఆయన మళ్ళా చూడకపోయినారు. చూడాలో ఆయనకి చాలా ఇంకా జిల్లాలో 1/4 ఆయనకి ఆఫీసులు అయినాడు. ఆ 1/4 ఆయన ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అవన్నీ కూడా ఆయన డెవలప్ చేసి ఇండస్ట్రియల్ జోన్స్ కానీ, రోడ్స్ కానీ, పంచాయతీ మేజర్ పంచాయతీ రోడ్స్ అండ్ డ్రైనేజెస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, కొత్తగా ఏర్పడిన ఈ చుడాకి మంచి అడ్వైజర్ వచ్చినాడని కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈరోజు సంతోషిస్తూ ఉన్నారు. ఇంతకుముందే చెప్పారు మన వర్మ సార్, ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ రిక్రూట్మెంట్ కానీ అలాగే వారికి ఇచ్చే ట్రైనింగ్స్లో ఈ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఇచ్చినట్టు విధంగా ఎక్కడా లేదనే ఫీడ్బ్యాక్ రాష్ట్రం మొత్తం కూడా గౌరవ కమిషనర్ గారికి కూడా ఫీడ్బ్యాక్ తెలుసు. సో సార్ ఇంకొకటి చెప్పాలి, పరిపాలన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ఆథర్ అంటాడు. సో అడ్మినిస్ట్రేషన్ ఇస్ హైరార్కీ. సో టాప్ టు బాటమ్ అని అంటారు. బట్ ఇక్కడ మన గౌరవ కమిషనర్ గారు చల్లా ఓబులేస్ గారి దగ్గర బాటమ్ టు టాప్ అంటాడు. సో అదే డిఫరెన్స్ ఇక్కడ. సో ఎక్కడ ఎవరితో ఎప్పుడు ఎలా పనిచేయించాలన్నది చాలా చక్కగా మన గౌరవ కమిషనర్ గారు ప్రతి ఒక్కరు నాడి పట్టుకున్నారు. కాబట్టి చాలా చక్కగా ఈ నగరపాలక సంస్థను ఇట్లా ఉద్యోగస్తుల్లో కావచ్చు, ఇట్లా ప్రజల్లో కావచ్చు, ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలని ఈరోజు వదిలి ఆయన బదిలీ పైన తుడా వైస్ చైర్మన్గా వెళ్ళడం. సో ఇక్కడ తుడా వైస్ చైర్మన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ చిత్తూరుకి నిజంగా ఒక అద్భుతమైనటువంటి వరం. చుడా వచ్చిందంటే చిత్తూరుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర 14 మండలాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మంచి రోడ్స్, మంచి పార్క్స్, అట్లే మాస్టర్ రోడ్స్, ఇవన్నీ కూడా గౌరవ కమిషనర్ గారి చేతుల మీద అమలవుతాయని ఒక అదృష్టంగా కూడా మనం భావిస్తున్నాము. సార్ జీవితంలో మీరు ఇంకా మంచి పదవులు వెల్కమ్ సార్, మంచి పదవులు తీసుకోవాలని ఈ సమావేశానికి వచ్చినటువంటి పొలంనేరు మున్సిపల్ కమిషనర్ విజయసుమార్ రెడ్డి గారికి స్వాగతం సార్. కూర్చోండి సార్. మీరు జీవితంలో ఇంకా మంచి పదవులు పొందాలని చెప్పి గట్టిగా ఇక్కడున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు మీ నిండు మనసుతో గట్టిగా చప్పట్లతో గౌరవ జిల్లా కమిషనర్ గారిని గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే నూతనంగా ఇచ్చేసినటువంటి గౌరవ కమిషనర్ గారు పులిగడ్డ విశ్వనాథ్ గారికి మనందరం కూడా ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తామో అదే విధంగా టెంపోతో పనిచేస్తామని మరొక్కసారి మీరు గట్టిగా చప్పట్లతో గౌరవ కమిషనర్ గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ, మరి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చారు. విజయవంతంగా చేసి ఇప్పటికి మొన్నటి వరకు అంటే అక్టోబర్ 31 వరకు కూడా 279 జీవోను అమలు చేస్తూ 218 వర్కర్లను అవసరమై ఉంటుందని చెప్పేసి వారు కూడా కొత్తగా తీసుకొని ఈ యొక్క నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఇతోధికంగా మరి తోడ్పడినటువంటి నగర కమిషనర్గా బదిలీ అయ్యవలసినటువంటి ఓబులేస్ సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఇలాంటి ఎన్నో పదవులు ఆయన అందుకోవాలని ఆశిస్తూ, మరి ఆ దేవుడు ఆయన ఆరోగ్యాలను ఇచ్చి మరిన్ని ఉన్నత పదవులు సాధిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అధికారుల బదిలీలో రావడం, ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి పనిచేయడం సాధారణం. అయితే ఓబులేస్ గారు ఇక్కడ వచ్చే సమయంలో పూర్తినా కూడా పాత్రికేయులందరితోనూ ఒక స్నేహపూర్వక వాతావరణంలో మెలగడం, అదేవిధంగా మీడియా తరఫున మనం ఆయన కోఆపరేట్ అవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉన్న పాత్రికేయులందరూ కూడా ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేసింది. ఇది ఇంతవరకు ఎక్కడ స్టేట్లో జరగలేదు. ఈ విషయం వచ్చేసి యాక్చువల్గా మన ముఖ్యమంత్రి గారు చిత్తూరుకు వచ్చినప్పుడు మన
మన పాత్రికేయుల అసోసియేషన్ తరఫున ఆయన విన్నవించడం, అక్కడి నుంచి కలెక్టర్ గారికి రావడం, ఎక్కడా కూడా స్టేట్లో జరగలేదు. అయితే ఇక్కడ ఇంటి పట్టాలు తీసుకునే దాని కనుక ఓబులేస్ అవగాహన చాలా ప్రధానమైనది. ఎమ్మెల్యే గారికి కనిపిస్తే ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి చెప్పడము, కమిషనర్ గారు మనకు మంచి స్థలాన్ని చూపించి మీడియా వారికి మీకు ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి దగ్గర నుండి లేఅవుట్ వేయించడము. ఇది మేము ఉన్నంత వరకు మర్చిపోం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసోసియేషన్ తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జరుగుతున్నాము. అలాగే నూతన కమిషనర్ గారికి మా చిత్తూరుకి స్వాగతం పలుకుతున్నాము. సార్ జిల్లా వాసే కాబట్టి ఇక్కడ జిల్లా పైన బాగా పట్టుంది. మా నుంచి మీడియా తరఫున ఇప్పుడు కూడా సార్కి సహాయ సహకారాలు ఎల్లగలగా ఉన్నాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేనంటే స్టేజ్ పైన మాట్లాడడం కొంచెం ఫియర్ సార్, కానీ మీ గురించి కష్టంగా మాట్లాడిన ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను సార్. మామూలుగా మాకు సార్ వచ్చి 25 months అవుతుంది. ఎవరి కమిషన్ వచ్చినా కూడా 9 గంటలకు 8:30 ఆ ప్రాంతంలో మాకు ఇన్స్పెక్షన్ వచ్చేవాళ్ళు. వచ్చినా కూడా ర్యాండమ్గా చెక్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. బట్ కమిషనర్ సారు 5:15కి వాకి టైంలో పిలుస్తారు. చిన్నగా రెస్పాండ్, తర్వాత జగన్ రెస్పాండ్ అంటే, బట్ ఎప్పుడు పిలిచినా కూడా నా పేరు పిలుస్తాడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆ విషయంలో. కానీ ఎప్పుడు కానీ సారు ఏ సబ్జెక్ట్ పైన తరువుగా ఉంటారు. తరువుగా ఏమన్నా మనము అడిగిన డౌట్కి ఖచ్చితంగా క్లారిటీగా మాకు సమాధానం చెప్తారు. మా మేస్త్రీస్ అయితే మీటింగ్ అంటే, నేను కమిషనర్ మీటింగ్ అయితే రానబ్బా దయచేసి సార్ నాకు ఫేవర్ ఉంది లేకపోతే సంథింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనేవాళ్ళు సార్. కానీ మాకు 2 సార్లు 3 సార్లు మీటింగ్ పెట్టారు. ఏ కమిషనర్ కానీ నైట్ 1:30 వరకు మీటింగ్ పెట్టిన కమిషనర్ ఎవరు లేదు సార్. సార్ వచ్చిన మొదట్లో మాకు శానిటేషన్ అంటే జిగ్జాగ్గా ఉండేదన్నమాట. ఏమన్నా వర్క్ ఉంటే ఆడిపోయి మేము హడావిడిగా పనిచేయడం కానీ జరుగుతూ ఉండేది. బట్ మన కమిషనర్ సార్ వచ్చిన తర్వాత మాకు పిన్ పాయింట్ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా చేశారు. పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ఇంతకుముందు కూడా ఉండేది, బట్ అది ఏదో హడావిడిగా ఏదో నామకే వాస్తిగా ఏదో గవర్నమెంట్కి పంపించాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది. బట్ కమిషనర్ సార్ వచ్చిన తర్వాత పిన్ పాయింట్ అనేది పక్కాగా ఉండేది. ప్రతి వార్డులో ఎంతమంది వర్కర్లు ఉన్నారు అనేది సార్ బుక్ తీసుకొచ్చి ర్యాండమ్గా చెక్ చేసి ఇతను ఎక్కడున్నాడు చూపించు అని చెప్పేవాళ్ళు. దాంతో మా మేస్త్రీలు కూడా భయపడి ఖచ్చితంగా అదే మెయింటెనెన్స్ చేస్తూ శానిటేషన్లో మంచి పురోగతి సాధించాం సార్. ఆ విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆఫీస్కి వస్తానే ఫస్ట్ కాల్ ఆ రోజు మనం ఏం చేయాలనుకున్నామో అది ఖచ్చితంగా అడుగుతారు. నెంబర్ 3 సార్, మీరు మార్నింగ్ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎంత అంటే మొన్న ఆల్ సెక్రటరీస్ మీటింగ్లో సార్ గురించి సారే ఆశ్చర్యపోయారు అనమాట. మేము కూడా అంటే మేము ఆల్రెడీ సర్వీస్ చేసాము, ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు కొంచెం స్వార్థం ఉంటుంది. సార్ను పొగడతంతో ముంచెత్తతో ఉంటుంది. కానీ మొన్న సెక్రటరీస్ చూసాము హార్ట్ఫుల్గా, అంటే వాళ్ళు ఇంకా కొత్తగా ఇంకా సర్వీస్ స్టార్ట్ చేశారు. ఎంత హార్ట్ఫుల్గా సార్ గురించి పొగిడారో చెప్పారో అంటే, వాళ్ళు చిన్నప్పుడు టీచర్తో ఎలా పోల్చారో ఫస్ట్ టీచర్ని సార్ని కూడా అలానే పోల్చారు. అది అంత ఈజీ కాదు. మనసులోంచి మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది సభాముఖంగా కళ్ళ నుంచి నీళ్ళు కూడా వచ్చాయి. ఇది సార్ నిజంగా సార్ జీవితాంతము వాళ్ళు మిమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చింది మీరే, వాళ్ళని ట్యూన్అప్ చేసింది మీరే, వాళ్లకు ఎలా ఉండాలి అని చెప్పింది మీరే. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు సార్. అదేవిధంగా సార్ మీరు మమ్మల్ని ఏ రోజు కూడా కింద స్థాయి స్టాఫ్ కానీ పై స్థాయి స్టాఫ్ కానీ ఏ రోజు కూడా మమ్మల్ని వ్యత్యాసంగా చూడలేదు సార్. ప్రతి ఒక్కరిని యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్గా ట్రీట్ చేశారు సార్. అందరూ సభాముఖంగా కూడా మీరు అందరూ సార్కు క్లాప్స్ ఇవ్వాలి. ఏ రోజు కూడా మనల్ని సారు వేరే వాళ్ళగా చూడాలి. మన స్టాఫ్ సారు వాళ్ళ బ్రదరో లేకపోతే ఫ్రెండో మాదిరిగా ట్రీట్ చేశారు. అదేవిధంగా సార్ నేను మీతో పాటు తిరిగిన షేర్ చేసుకునే ఇష్యూ ఏమంటే సార్, యాక్చువల్గా ఇంతకుముందు నా టౌన్ ప్లానింగ్ ఇష్యూసే నాకు తెలిసేది సార్. మీతో తిరిగిన తర్వాత శానిటరీ సెక్షన్ అంటే ఏమి, హెల్త్ సెక్షన్ అంటే ఇంజనీరింగ్ సెక్షన్ అంటే ఏమి, రెవెన్యూ సెక్షన్ అంటే ఏమి, అదేవిధంగా మనకు సంబంధం లేని నెట్వర్క్ సెక్షన్లో కూడా ఏం జరుగుతుందో మీ వల్లనే నేర్చుకున్నాం సార్. మేము ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయాం సార్. మీ సలహాలు సూచనలతో మేము ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తాం సార్. అదేవిధంగా సార్ మీరు ఈ సెక్రటరియట్ వ్యవస్థ దాదాపు
245 మెంబర్స్ ఓన్లీ మన 6 సెక్రటరీస్కు అపాయింట్మెంట్స్ ఇచ్చారు సార్. అదేవిధంగా టోటల్గా కలిపితే 10 సెక్రటరీస్కు 394 మెంబర్స్కి ఇచ్చారు. డిస్టిక్ వైజ్ కూడా మీ ఆధ్వర్యంలో 2144 సెక్రటరీస్ మీరు ఫిలప్ చేశారు సార్. మాకు బాగా గుర్తుంది సార్, మేము నైట్ 11, 12 అయితే కూడా మేము ఇంటికి వెళ్ళిపోయాం సార్. మీరు అర్లీ మార్నింగ్ 4 వరకు ఉండి మీరు ప్రమాదం కంప్యూటర్ ఆపరేటర్స్ కూర్చొని వర్క్ కంప్లీట్ చేసి ఇంత పెద్ద ఒక్క ప్రాబ్లం కూడా సార్ ఈ 2144 సెక్రటరీస్ మీరు సెలెక్ట్ చేశారు సార్. ఎటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ చేసిన ఒక్క మున్సిపాలిటీ నుంచి కూడా ఒక చిన్న ప్రాబ్లం కానీ సార్ నాకు ఈ మార్క్ తక్కువ వచ్చింది, వేరే వాళ్ళకి పోస్ట్ వచ్చింది అని ఎవరైనా వచ్చినా కానీ మీరు దాన్ని మళ్ళీ సార్ట్అవుట్ చేసి అందరినీ సాటిస్ఫై చేశారు సార్. వాళ్ళందరూ ప్రతిరోజు మిమ్మల్ని అనుకుంటారు సార్. అదేవిధంగా సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా సార్ మీతో పాటు నేను యాక్చువల్గా వెహికల్లో వెళ్ళేటప్పుడు మన మేస్త్రీస్ గురించి చెప్పాలి సార్. 25 to 30 మెంబర్స్ మేస్త్రీస్ ఉన్నారు. స్పాట్లో ఎక్కడ ఏ వీధిలోకి వెళ్తే ఆ వీధిలో పేరు పిలిచి ఆ సెక్రటరీని వాకి టాకీలో మీరు పర్సూ చేసేవాళ్ళు సార్. నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను సార్. ఆల్రెడీ నేను కడపకు వెళ్ళి వస్తూ ఉంటాను కాబట్టి మీ 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 టైంలో ఉన్న శానిటేషన్ చిత్తూరులో ఎప్పుడూ ఉండదు సార్. ఇప్పుడు వచ్చిన కొత్త కమిషనర్ సార్ ఆధ్వర్యంలో కూడా మన శానిటేషన్ సిబ్బంది అట్లే చేస్తారు సార్. మేము కడపలో వెళ్తే బయట కూర్చోలేము సార్, విపరీతమైన దోమలు సార్, విపరీతమైన స్మెల్ సార్. మీరు మన చిత్తూరుది ఎట్లా ఉంటుందంటే అర్లీ మార్నింగ్ మీకు ముందు హ్యాండ్స్ చెప్పాలి సార్. మీ ఆధ్వర్యంలోనే సార్ ప్రతి పిన్ పాయింట్ మీరు అందరినీ ఐడెంటిఫై చేసి శానిటేషన్లో నెంబర్ 1 చేశారు సార్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా సార్ లాస్ట్ అండ్ లీస్ట్ సార్ మీరు ఫైనల్గా మొన్న ఛాంబర్లో పిలిచి నేను స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుని సార్. మీరు ఒక మాట అన్నారు సార్, రాముడికి ఆంజనేయ స్వామి ఎంత నమ్మకంగా ఉన్నారో నువ్వు కూడా నాకు అంత నమ్మకంగా పనిచేసావు నాకెళ్తున్నాను సార్. మీరు నాకంటే చిన్నవాళ్ళు సార్ 1 year, అయినా మీకు చేతులెత్తి నమస్తే పెడుతున్నాను సార్. ఈ రికార్డ్ చాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా కొత్త కమిషనర్ సార్ కూడా సార్ అన్ని వేళలో మేము ప్రతి ఒక్కటి కష్టపడి మీకు ఎటువంటి చెడ్డ పేరు రాకుండా అందరం కష్టపడి పనిచేస్తాం సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ వీటిలో ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆధారాలు ఇంత మేరకు ఉపయోగపడినటువంటి ఓర్లేస్ గారికి వ్యక్తులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను గమనించినటువంటి మీ మాటల ద్వారా అబ్జర్వేషన్ ద్వారా గమనించింది ఏంటంటే ఓపిక, సహనం, నిరంతరం పని పట్ల అనురక్తి, ఆత్మత, ఇవన్నీ వాళ్ళు మీ ద్వారా గమనిస్తున్నాను. మీ మాట ద్వారా నేను గమనించింది ఏంటంటే పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే చెప్పాల్సిన విధంగా చెప్తే బహుశా అది తెలియకపోతే తప్ప పని చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అది ఈ కార్పొరేషన్కి శుభసూచకం. అటువంటి కల్చర్ తీసుకొచ్చినటువంటి మన సన్మాన రహిత ఓపరేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకోసమంటే అదే ప్లాట్ఫామ్ మీద మరింత ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ మనకు ఆల్రెడీ ప్రిపేర్ అయింది. సిబ్బందిని పెంచడంలో అయితేనేమి, ఉన్నటువంటి సిబ్బందిలో సరైనటువంటి అప్రోచ్ అంటే వర్క్ కల్చర్ డెవలప్ చేయడంలో మనం సక్సెస్ అయ్యారంటే మనం అదే ప్లాట్ఫామ్ మీద మరింత ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ గురించి సంతోషంగా చెప్తూ మాకు సమానంగా పనిచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసే కల్చర్ ఇక్కడ డెవలప్ అయింది. సంతోషం. ఎంతో అంటే సగముల చోట తక్కువే ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి కల్చర్లోనే ఇప్పుడు జనాభాలో సగమైనటువంటి వాళ్ళు ఎవరైనా సగం ఉండాలా, దానికి మీ ఇటువంటి కల్చర్ డెవలప్ అయితేనే ఆ సగం ఉంటారు. కాబట్టి పనికి సిద్ధపడుతూ ముందుకు వెళ్ళడానికి, నేర్చుకోవడానికి చాలా గమనించడం జరిగింది.
అదేవిధంగా ఇంకా ఓబ్లేష్ గారి గురించి చెప్పాలంటే మాకు మీకు తెలిసినప్పటికన్నా నాకు ముందు నుంచి పరిచయం గుంటకల్లోనే వారి ప్లేస్ వారి ప్లేస్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. 16 జీవో వల్ల రాలేకపోయాము. తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అసోసియేషన్లో అయితేనేమి, మాకు మా ప్రమోషన్స్లో అయితేనేమి అన్నింటిలోన మంచి యాక్టివ్లో తీసుకుంటూ కోర్టు కేసులు అయితేనేమి అన్నింటిలోనూ మంచి యాక్టివ్లో తీసుకుంటూ చాలా మంచిగా మేము కలిసి పనిచేసాం. వారితో కలిసి పనిచేయడం అంటే ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఆ ఉత్సాహాన్ని మీరు కూడా గమనించారు, చేశారు. ముఖ్యంగా విసుకోకుండా పనికి సంసిద్ధత తెలియజేస్తూ ముందుకెళ్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ పనిచేసిన తీరు నాకు ఇక్కడ అర్థమైంది. కాబట్టి ఇదే క్రమంలో మన ప్రాంతమైనటువంటి చిత్తూరుని మనం మరింత డెవలప్ చేసుకోవడానికి మనం మరింత జరిగినాం. ఆ పరిస్థితిని ముగించుకున్నటువంటి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకోసమంటే మీలో ఏ ఒక్కరు కూడా ఏదో ఓటు కానీ తప్పనిసరి చెప్పాలని చెప్పినట్టు కాకుండా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ముందుకొచ్చి ఇది చెప్తున్నారంటేనే ఇది దీన్ని బట్టి మీ యొక్క పనితీరు కూడా అర్థమవుతుంది. ఈరోజు చిత్తూరుని నేను 84 నుంచి చూస్తున్నాను. 84 నుంచి క్రమానుగతంగా ఏ రకంగా డెవలప్ అయింది. ఈరోజు ఈ పరిస్థితి శానిటేషన్ పరంగా అయితే ఇతర అన్ని రకాలుగా మనం ముందుకు వెళ్తుందంటే అది ఎవరో విదేశాల నుంచి పక్క దేశాల నుంచి మనకు రాదు, మనమే చేసుకోవాలి. కాబట్టి ఈ నగర అభివృద్ధికి మీలాంటి సైనికులు లాంటి ఒక్కరు ఉండడం వల్ల ముఖ్యంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఖచ్చితంగా వారి ఈ రకంగా సాధించగలిగారు. వారికి మీ కృతజ్ఞతలు మీ ఆధారాలను తెలియజేసుకోగా వారి మనసులో కూడా అంటే నాకు చెప్పడం ద్వారా ఏమి పని చేస్తారు, పని రాకపోతే తప్ప పని చేయడానికి వెనకపోదు. కాబట్టి ఒక మంచి కల్చర్ ఉంది, క్వాలిఫికేషన్స్ అని మీ పట్ల వాళ్ళు నాకు చెప్పడం అనేది మీతో షేర్ చేసుకోవడం నేను సంతోషంగా భావిస్తున్నాను. కాబట్టి ఉపయోగం ఇంత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినటువంటి ఈ కాలానికి ముఖ్యంగా ఈ కాలం కోవిడ్ లాంటి పరిస్థితుల్లో పెట్టుకాలంగా భావిస్తున్నప్పటికీ ఈ మనీ కల్చర్ దృష్ట్యా చాలా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన దానివల్లనే ఇవాళ కూడా మిగిలిన ఏరియాలో చూస్తే చిత్తూరు ఈ కరోనా విషయంలో కానీ ఇతర పనితీరు విషయంలో కానీ హౌసింగ్ అన్ని రిపోర్ట్స్ గమనించడం జరిగింది. సంబంధించి వాటితో కూడా మన పనితీరు దృష్టిలో ఉంది అంటే పరస్పరం మిమ్మల్ని లేట్ చేస్తున్నటువంటి నాయకులు తీసుకున్నటువంటి దాన్ని పూర్తిగా తీసుకున్న కష్టపడుతున్నటువంటి మీకు ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి ఆశావాహం పరిస్థితుల్లో పనిచేయడానికి నాకు ఆహ్వానం పొందినటువంటి అందిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సన్మానం జరిగిస్తూ మరింతగా ఇప్పుడు విజయకుమార్ గారు మన టీపీఓ గారు నాగేంద్ర గారు నిన్నటి రోజునే చిత్తూరు నగరపాలక సంస్థ సమీపంగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మా మిత్రులు లోకల్ కమిషనర్ ఉస్మాన్ గారు, వేదికమైనటువంటి పెద్దలు, రైతు నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చిత్తూరు చైర్మన్ కృష్ణారెడ్డి గారు, మన అసిస్టెంట్ కమిషనర్ శ్రీలక్ష్మి గారు, ఎండి గారు రమేష్ గారు, రమేష్ గారు, కుమార్ గారు, వేదికమైనటువంటి అందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి ఆల్ సెక్షన్స్ ఉన్నటువంటి ఆఫీసర్స్, స్టాఫ్, మెప్మా, అలాగే నవోదయ ఫెడరేషన్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇంతమంది నా గురించి ఒక సదభిప్రాయం వ్యక్తం చేసినందుకు నిజంగా నేను అదృష్టవంతున్నాను. ఎందుకంటే కొంతమందితో మంచి అనిపించుకోవచ్చు, కానీ బట్ ఎక్కువ మందితో మంచి అనిపించుకోవడం అనేటువంటిది దట్ మున్సిపల్ కమిషనర్గా అది సాధ్యం కాదు. కాబట్టి ఆ విషయంలో
ఐ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మున్సిపల్ కమిషనరు మంచోడు అంటే ఎవరిని ఏమనుకోకుండా ఏ పని చేయించుకోకుండా ఉంటేనే మంచోడనే. ఏదైనా పని చేయిస్తే గట్టిగా మంచోడు కాదు జనరల్గా నేను చెప్పేది. కానీ ఇక్కడ పని చేస్తూ మీతో చేయిస్తూ మంచివాడు అనిపిస్తున్నాను. నిజంగా అది రేరెస్ట్ అంటే రేరెస్ట్. అసలు నిజంగా ఆ విషయంలో నేను ఇంత మంచి కమిషనర్గా మీ అందరి చేత కానీ ప్రజల చేత కానీ కొనియాడుతున్నానంటే దానికి కారణం మీరందరూ. మన మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుండి కమిషనర్ వరకు ఉన్నటువంటి అన్ని సెక్షన్స్లో పనిచేస్తున్నటువంటి సెక్షన్ హెడ్స్ కానీ, మెడికల్ ఆఫీసర్స్ కానీ, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కానీ, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కానీ, ఆపరేటర్స్ కానీ, రిపోర్టింగ్ చేసేవాళ్ళు కానీ, నా పేషెంట్లో పనిచేసినటువంటి అందరికీ దట్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది నాకొక్కరికి వచ్చినటువంటి క్రెడిట్గా నేనైతే అనుకోవడం లేదు. ఇది ఒక వ్యవస్థకి, చిత్తూరు నగరపాలక సంస్థకి ఈ 2 సంవత్సరాల కాలంలో నగరపాలక సంస్థ పనితీరుకి వచ్చినటువంటి ఈ మెప్పు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ 2 yearsలో మనం చెప్పుకోదగినటువంటి చాలా పనులు చేశాం. ఇందులో కొత్త గవర్నమెంట్ రావడానికి గ్రూపు 1-2లో చేశాం. కొన్ని ప్రయారిటీస్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 13 నెలలుగా కొత్త గవర్నమెంట్ ప్రయారిటీస్ పే చేసుకొని ఆ ప్రయారిటీస్ పైన పనిచేస్తున్నాం. అంతకుముందు చూసినట్టయితే నేను ఇక్కడ 2018లో మేలో పదవి బాధ్యత తీసుకున్నప్పటికీ అది ఎలక్షన్ ఇయర్. సహజంగానే ఎలక్షన్స్ వస్తున్నాయంటే గవర్నమెంట్స్ వీలైనంత ఎక్కువ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తాపత్రయం ఉంటారు. బట్ ఒక 1 year ఉంది సరిగ్గా. ఆ సందర్భంలో ఇక్కడ అంతకుముందు వచ్చినటువంటి కోర్టు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ, లేకపోతే ఎస్సీ సప్లాన్ వర్క్ సంబంధించి కానీ, లేకపోతే 279 శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి కానీ ఇవన్నీ చాలా పెండింగ్లో ఉండేవి. బట్ ఇక్కడ రావడానికి ముందే ఒక ప్లాన్తో రావడం జరిగింది. నాకు మినిస్టర్ వైద్యుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ నేను కమిటీ బయట పెడతానని చెప్పలేదు. చిత్తూరుకి అవసరం అని చెప్పేసి నన్ను బలవంతంగా ఇక్కడ పోస్ట్ చేశారు. వచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే వర్క్స్ అంటే గ్రాంట్ వర్క్స్ ఇమీడియట్గా వాటిని అప్లై చేయాలి. అప్పటికి మన దగ్గర ఏ స్కీమ్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని వర్క్స్ శాంక్షన్ చేశాము అన్నటువంటి డేటా కూడా ప్రాపర్గా లేదు. అసలు ఒక్కసారిగా నా దగ్గర కూడా స్టేట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండేది గ్రాంట్స్ అంతా కూడా. ఇక్కడ వీళ్ళు కూడా ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నప్పుడు కూడా డేటా రిలీజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ వైజ్ ఎంత డబ్బులు వచ్చాయి, ఎన్ని వర్క్స్ సపోర్ట్ చేశాము, వచ్చే డబ్బులు సంబంధించి ఇంకా సపోర్ట్ చేయాల్సినటువంటి బ్యాలెన్స్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎన్ని టెండర్లు ఇచ్చాము, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి అని చెప్పేసి ఒక కాంప్రహెన్సివ్ ప్రొఫార్మాలో అన్ని స్కీమ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వచ్చింది. దాంట్లో 1 year కాలంలో నాకు తెలిసి ఎందుకంటే పెద్ద కార్పొరేషన్స్ దీనికి డబ్బులు ఉంటారు కాడ అనంతపూర్ కానీ అక్కడ కూడా ఇన్ని వర్క్స్ టెండర్ పిలవలేదు. వాల్యూ ఆఫ్ గ్రాంట్స్ కానీ ఇవి కానీ 1 year కాలంలో చాలా వర్క్స్ చేయడం జరిగింది. అంటే మనకి ఎప్పుడు 2019 ఎలక్షన్స్ ఉంది. అలాగే వాటర్ సప్లై సంబంధించి కూడా చిత్తూరు అంటేనే వాటర్ సప్లై, చిత్తూరు మల్లపల్లి అన్నింటిలో కూడా. అటువంటిది ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే గత ఇంజనీర్స్ కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు కానీ డిఈస్ కానీ అప్పుడు ఏఈ రమణ డిఈ అయ్యాడు. అలాగే కొత్త పిల్లలు కొత్త రిక్రూట్మెంట్ ద్వారా వచ్చారు. ఏఈ ముగ్గురు కూడా అసలు ఆడపిల్లలైనా కూడా ఇంకా చెప్పింది రజని, ఆడపిల్లలైనా కూడా అసలుకి వాళ్ళు మగపిల్లలు ప్రధానంగా పనిచేశారు. ఆడపిల్లల్ని ఎగ్జామ్స్ తీస్తే నవీన్ ఒకరి పైన మొత్తం పోయి కదా అసలుకి. కాబట్టి ఆడ బాగా తేడాలేదు ఇక్కడ. అసలు మీరు ఎందులో తీసుకోవడం అట్లనే నిరూపించారు కూడా. అది అవుట్డోర్ కానీ లేకపోతే రెయిన్ వాటర్ ఏమైనా అవసరమైనప్పుడు. అందువల్లే వాటర్ సప్లైలో అంత స్కేర్సిటీ ఉంటే కూడా చక్కగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా మైక్రో లెవెల్లో ఏ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ పైప్ లైన్ లేదు,
ఈ వారానికి ఎన్ని ట్రిపుల్ అవసరమైతే ఎక్కడ, నెక్స్ట్ వారానికి ఇంకా గ్రౌండ్ వాటర్ రిపేర్ అయితే ఎక్కడ బోర్ వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పి అంత సిస్టమేటిక్గా వీక్ వారానికి ఒకసారి మైక్రో ప్లాన్ అప్డేట్ చేసుకుంటూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా చేయడం ద్వారా, అలాగే ఉన్నంతలో వాటర్ని ఆక్రమంగా ఉపయోగించి 2 ఇయర్స్లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేశారు. అందువల్లనే మిగతా చిత్తూరు జిల్లాలో మిగతా మున్సిపాలిటీస్ ఎక్సెప్ట్ తిరుపతి, శ్రీకాళహస్తి మిగతా అందరిలో ప్రాబ్లం ఉన్నా బట్ మన దగ్గర సివియర్ ప్రాబ్లం లేకుండా ఈవెన్ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో కూడా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనం చేసే ప్రతి పని కూడా గవర్నమెంట్ సిటిజన్స్ ఫోన్ చేసి అడుగుతారు, మీ ఏరియాలో వాటర్ సప్లై ఎట్లా ఉంది, లైటింగ్ ఎట్లా ఉంది, శానిటేషన్ ఎట్లా ఉంది, మీ ఇంటికి రోజు చెత్త కలెక్ట్ చేసే వస్తారా, రెడ్ చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయమని అడుగుతారా, ఇవన్నీ కూడా. అటువంటి సందర్భంలో కూడా దాదాపు 73-75% మధ్యలో వాటర్ సప్లై సెక్షన్ ఉంది కాబట్టి చాలా బాగా చేశారు. అట్లాగే శానిటేషన్ సంబంధించి చూసినట్టయితే అప్పటికి వర్కర్స్ చాలా తక్కువగా ఉండేవారు. మైక్రో ప్లానింగ్ అంటే ఫుల్ఫిల్గా ఉండేది కాదు. 4 ఏరియాలో వర్కర్స్ ఉన్నారు కానీ బట్ ఈక్వల్గా అన్ని ఏరియాలకు ఉండేవారు కాదు. వర్కర్స్ తక్కువగా ఉండడం కారణం కావచ్చు, రేషనలైజ్ చేసుకోవడం కారణం కావచ్చు, మైక్రో ప్లానింగ్లో లేకపోవడం కారణం కావచ్చు. ఆ సందర్భంలో 279 మనకి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఈ టౌన్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఎన్ని పాపులేషన్ ఉంది, అలాగే ఎన్ని గేట్స్ ఉన్నాయి, వీటన్నిటి కూడా వర్కౌట్ చేసి శానిటరీ లేబరింగ్లో రోజు ఈ టైంలో మొదలు పెట్టారు. ఎందుకంటే మార్నింగ్ పెడితే వాళ్ళది వరకు ఇబ్బంది అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుందని చెప్పేసి మేస్త్రీలను 22 మేస్త్రీలు నైట్ టైం కూర్చొని దాదాపు 12 గంటల వరకు ఒక రోజు వర్కర్స్ అందరినీ కూడా రేషనలైజ్ చేశాం. అడిషనల్గా సుమారుగా 218 మంది అవసరమవుతారని చెప్తే 279 ఇంప్లిమెంటేషన్ భాగంగా ఆ ఎక్స్ట్రా వర్కర్స్ అందరినీ తీసుకున్నాం.